హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 2 మిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసి వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఆయిల్లో వేగి వాటి కలర్ కొంచెం చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా వేగి సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 కిలో వంకాయల్ని తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు వేసిన వాటర్లో కడిగేసుకొని తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఈ కూరగాయలంతటికి కూడా ఉప్పు చక్కగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల ఉప్పుని వేసుకున్నాను. మీరెప్పుడు వంకాయ కర్రీ చేసినా కూడా వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో కడుక్కున్నట్లయితే అవి నల్లగా అవ్వకుండా ఫ్రెష్ గా ఉంటాయి. కలర్ ఏమీ చేంజ్ అవ్వదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిపైన మూత వేసి ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసినట్లయితే వంకాయ ముక్కలన్నవి కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు ఒకసారి వీటిని అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1.5 టీ స్పూన్ల కారంని వేసుకోవాలి. ఇలా ఈ పసుపు కారం కూరకి చక్కగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంది వంకాయ కూరలో పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. నిజమేనండి. కాకపోతే ఇలా ఒకసారి కారాన్ని వేసి చూడండి, ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకొని శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏమాత్రం కదపకుండా దీనిపైన మూత వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. నేను ఈ రెసిపీలో కొత్తిమీరను 1/2 కప్పు దాకా వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే క్వాంటిటీని తగ్గించైనా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో గుమగుమలాడే వంకాయ కర్రీ రెసిపీ రెడీ. మీరు ఈ కర్రీని రోటీ, రైస్, పూరి ఇలా దేంతో అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.